హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు శిల్ప హోమ్లీ థాట్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మార్నింగ్ 4కి లేసానండి. 4 కంటే ఎందుకు లేసాను అంటే మనకి మార్గశిర లక్షణాలు స్టార్ట్ అయిపోయి. సో నేను సెకండ్ వారం చేసుకోవాల్సిన పూజ కొన్ని కారణాలు బట్టి అవ్వలేదు. సో నేను 3వ వారం చేసుకున్నాను ఈ పూజ అనేది. ఈ పూజ ఎలా చేసుకున్నానో ఏంటో అనేది ఈ బ్లాగ్లో మీకు చూపిస్తున్నానండి. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ప్రతి ఒక్కటి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ పూజలో ఎలాంటి తప్పులు ఉంటే దయచేసి నన్ను క్షమించండి. మార్నింగ్ లేవగానే డోర్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం చీకటిగా ఉంది. అయితే నేను ఫస్ట్ చేసుకున్నది ఏంటంటే, ప్రతిరోజు మన ఆడవాళ్ళం లేవగానే ముందు ఇల్లు అనేది ఊడ్చుకుంటాం ప్రతిరోజు. అలాగే ఈరోజు కూడా నేను మార్నింగ్ లేవగానే ఇల్లు ఊడ్చుకొని అలాగే మాప్ కర్రతో ఇల్లంతా కొంచెం ఒత్తుకుంటున్నానండి. ఈ పూజ అనేది మన ఆడవాళ్ళకి చాలా స్పెషల్. శ్రావణ శుక్రవారం అనగా మార్గశిర లక్షవారం అనగా ముందే చాలా మనకి ఇంపార్టెంట్. సో ఈ పూజ మనం చేసుకోవడం వల్ల చాలా మంచిది మనకి. నేను అలాగే చేసుకున్నాను. సో ముందుగా లేచి ఇవన్నీ ఇల్లు గుమ్మలన్నీ తుడుచుకొని అలాగే కడిగి పెట్టుకుంటాను. బంధాలన్నీ కడుక్కుంటానండి. మార్నింగ్ చాలా చల్లగా ఉంది. ముందు రోజు చేసుకోవాలి, కాకపోతే నాకు అవ్వలేదండి. అందు గురించే నేను అంటే థర్స్డే రోజు ఎర్లీ మార్నింగే లేచి ఇవన్నీ చేసుకుంటున్నాను. ద్వారబంధాలకి మనం పసుపు కుంకుమ బొట్లు అనేది పెట్టుకుంటున్నాను అనమాట. మీరు ఇలానే చేసుకుంటారా పూజ అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. యాక్చువల్లీ జనరల్గా మన ఆడవాళ్ళందరూ ఇలాగే చేసుకుంటామండి. మన సౌభాగ్యం కోసం అలాగే పిల్లల కోసం ఇంటి వృద్ధి కోసం ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది. నాకు తెలిసి చాలా ఈ శ్రావణ శుక్రవారం అనగా లేదు మార్గశిర లక్షవారాల పూజలన్నా నాకు చాలా ఇష్టం అండి. సో మన మొత్తం పూజలు మన బొట్లు అన్నీ పెట్టేసుకున్నాక నెక్స్ట్ నేను ఫ్రెష్ అప్ అయిపోయి ముందు బియ్యం అనేది కడిగి పెట్టేసుకుంటున్నాను పొయ్యి మీద. మీరు కమెంట్ చేసి మళ్ళీ నాకు అడగండి, నైటీతో చేస్తున్నారేంటి నైటీ అని. ఇంతకుముందు నేను చేసిన వీడియోలో కొంతమంది పూజ వీడియోలో పెట్టినప్పుడు కొంతమంది అడిగారనమాట, నైటీతోని పూజ అన్నీ సర్దుకుంటున్నారు ఏంటి, చీర కట్టుకోవాలి కదా అని. నిజమేనండి, చీర కట్టుకోవాలి కరెక్టే. కాకపోతే చీర కట్టుకొని నేను ఇప్పుడు ఇక్కడ వంట అంతా ప్రిపేర్ చేస్తాను కదా. వంట ప్రిపేర్ చేస్తున్నప్పుడు మధ్యలో మనకి గిన్నెలన్నీ పడుతుంటాయి. ఆ గిన్నెలన్నీ కడుక్కోవాలి, అన్నీ చేయాలి. మళ్ళీ అదే చీర కట్టుకొని గిన్నెలు కడిగి ఆ చీరతోనే మళ్ళీ పూజ అంతా మనం సర్దుకోలేం కదా. సో అందు గురించి ఇంకొకటి చిన్న బాబు ఒకడు ఉన్నాడు నాకు, 1 year బాబు. సో బాబుతోనే నాకు అవ్వదు. అందుకే ఫస్ట్ నేను అంటే వంటకు కావాల్సిన సామాన్లన్నీ ముందు ప్రిపేర్ చేసుకొని వంట అంతా ప్రిపేర్ అయ్యాక అప్పుడు నేను రెడీ అయ్యి పూజ అన్నీ సర్దుకుంటాను అనమాట సారీ కట్టుకొని. సో నాలాగే మీరు కూడా చేస్తారు అనుకుంటున్నాను. చాలామందికి మరి పెద్దవాళ్ళు ఉంటే అప్పుడు పర్వాలేదండి, మనం సారీ కట్టుకొని ఎన్నైనా చేయొచ్చు. ఇంకొకటి నా కిచెన్ కౌంటర్ చాలా చిన్నదనమాట. దానివల్ల కూడా నేను ఎక్కువ గిన్నెలు అనేది అక్కడ పెట్టలేను సింక్లో. ఈ విధంగా అనేది రైస్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇక్కడ ఇడ్లీ పాత్రలోని కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకుని ఆవిరి మీద దుంపలు ఇంకా అలాగే కొమ్ము శనగలు ఉంటాయి కదా, ఈ శనగలు కూడా ఉడకబెట్టుకుంటున్నాను అనమాట, బాయిల్ చేసుకుంటున్నాను. దుంపలు ఎందుకు అంటే మనకి కర్రీ కోసం నేను పెట్టుకుంటున్నాను అనమాట. దుంపలు ఇలా కట్ చేసి ఇక్కడ హోల్ ఉన్న చిన్న గిన్నె, అది ఆవిరి కుడుములు పెట్టుకుంటాం కదండి, ఆ కుడుము ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్ మీద వచ్చేసి నేను ఇలా దుంపలు అనేది పెట్టుకుంటాను. ఒక్కసారి మనకి తక్కువ టైం ఉంది కాబట్టి బాబు లేగక ముందే నేను తొందరగా చేయాలి. సో అందు గురించే ఒక్కసారి నేను దుంపలు అనేది ఇంకా అలాగే శనగలు అనేవి 2 ఒక్కసారి బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా పెట్టేసుకుంటే 2 ఒకసారి కుక్ అయిపోతుంది కదా, అందుకోసం అని.
నెక్స్ట్ నేను దీంట్లో చేసిందేంటంటే వంట తొందరగా అవ్వాలంటే మనం పాయసం అదే పరమాన్నం చేయాలండి బియ్యంతోని. సో, నేను చేసుకోవాలి అంటే ఒక్కసారి 2 డబల్ మళ్ళీ అది పెట్టి ఉడికించాలి. అందుకనే ఆల్రెడీ రైస్ పెట్టాను కదా! ఆ పెట్టిన రైస్ ఆల్రెడీ సగం కుక్ అయిన తర్వాత ఆ రైస్‌ననేది నేను మిగతా నెక్స్ట్ వేరే బౌల్‌లో తీసేసుకున్నాను. ఇలా చూస్తున్నారు కదా ఇక్కడ. ఈ పాత్రలో తీసుకున్నాను. నేను దీంట్లోనే మళ్ళీ కొంచెం బెల్లం వేసి కొంచెం బెల్లం అంతా ఇలా తురుము పెట్టుకుంటున్నాను పాయసం కానీ బెల్లం అంతా తురుము పెట్టుకొని ఆ బెల్లాన్ని ఆ పాయసంలో వేసేస్తాననమాట. అంటే డబల్‌గా మళ్ళీ ఒక రైస్ పెట్టి మళ్ళీ ఒక పాయసం కోసం సపరేట్‌గా మళ్ళీ కుక్ చేసుకుంటే టైం తక్కువగా ఉంది కదా! అందుకోసమే నేను ఇలా చేస్తున్నానండి. ఈ విధంగా బెల్లం అంతా తురిమి పెట్టుకున్నాను. ఈ తురిమిన బెల్లం అంతాను మనం ఇక్కడ పరమాన్నం చేస్తున్నాం కదా! చాలామంది బియ్యం జావ అంటారు. కొంతమంది పాయసం అంటారు. కొంతమంది పరమాన్నం అంటున్నారు. మా సైడ్ అయితే పరమాన్నం అని అంటారు. సో, దీంట్లో అయితే ఇలా ఏసేస్తున్నాననమాట. ఫుల్‌గా కుక్ అయిపోతుంది. ఒక పక్కన నాకు శనగలు కూడా స్టీమ్ అయిపోయింది. ఇప్పుడు పాయసంలోకి కొంచెం లైట్‌గా కొంచెం ఉప్పు అనేది వేసుకున్నాను. ఉప్పు వేసుకోవడం వల్ల షుగర్ మాత్రం కొంచెం కరెక్ట్‌గా బ్యాలెన్స్ ఉంటుంది. అందు గురించి నేను ఇలా ఏసుకుంటున్నాననమాట. ఇక్కడ నేను దుంపలు కూడా ఉడికిపోయాయండి. బంగాళాదుంపలు ఉడికిపోయి అలాగే నెక్స్ట్ ఇక్కడ కావచ్చు శనగలు ఏవైతే పెట్టానో అవి కూడా ఉడికిపోయాయనమాట. సో, ఈ బంగాళాదుంపలన్నీ వేరే బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పటికప్పుడు నేను గిన్నెలనేది వెంటనే వాష్ చేసుకుంటానండి. గిన్నెలనేది వెంటనే ఉంచను. అలా ఉంచితే మళ్ళీ నాకే ఎక్కువ పని తర్వాత అయిపోతుంది. అందు గురించి ఎప్పుడుది అప్పుడే చేసుకుంటాను. దానికోసం ఇలాగా మొత్తం పని అంతా అయ్యే వరకు నేను నైటీ అనేది ఉంచుకున్నాను. ఇక్కడ మనకి శనగలు కూడా చక్కగా బాయిల్ అయిపోయాయండి. ఇలా బాయిల్ అయితే చాలు. మరీ పేస్ట్ అయిపోతుంది. మరి ఎక్కువ ఉడికితే కూడా చాలా పేస్ట్ అయిపోతుంది. శనగ అనేది కొంచెం నార్మల్‌గా అలా ఉంటేనే బావుంటుంది తినడానికి కూడా. ఇక్కడ మా బాబు స్కూల్‌కి వెళ్తాడు పెద్దబ్బాయి. సో, ఆ అబ్బాయి కోసం నేను ఇక్కడ ఉప్మా అనేది రెడీ చేస్తున్నాను. బొంబాయి రవ్వతోని ఉప్మా చేస్తున్నాను. ఆ బాబుకి కూడా స్కూల్‌కి పంపించాలి కదా! సో, అందు గురించే. ఒక పక్క పాయసం అనేది చిన్న పొయ్యి మీద ట్రాన్స్‌ఫర్ చేసి పెట్టేసుకున్నాను. అక్కడ పాయసం అనేది కుక్ అవుతుందండి. ఇక్కడ ఉప్మా రవ్వని నేను సన్నటి సెగ మీద వేపుకుంటున్నాను. ఇక్కడ ముందుగానే పులిహోరం చేయాలనుకుంటున్నాను ఈరోజు ప్రసాదంలోకి. సో, దానికోసం చింతపండు అనేది నానబెట్టుకున్నాను. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టేసుకున్నాను. పక్కనే పెట్టేసుకున్నానండి. రైస్ కూడా మనది కుక్ అయిపోయింది. సో, ఇలా ఉప్మా కోసం నేను అదే బొంబాయి రవ్వ అనేది ఫ్రై చేసుకుంటున్నాను. మనం ఇక్కడ బెల్లం తురుము పెట్టుకున్నాం కదా! సో, దానికోసం ఇక్కడ ఒక నైఫ్ అదే కత్తితోని ఇక్కడ ఉల్లిపాయలు అనేది కట్ చేసుకున్నాను. నైఫ్‌ని కడుక్కుంటున్నాను. లేదా అంటే అది కొంచెం స్టిక్కర్‌గా అంటేస్తుంది కదా! ఉప్మాలోకని మనం ఉల్లిపాయలు అనేది తరిగి పెట్టుకుంటున్నానండి. స్కూలుకు వెళ్తున్నప్పుడు ఇలా ఇంట్లో పూజలున్నప్పుడు, ఇంట్లో ఒక చిన్న బాబు ఉన్నప్పుడు మాత్రం చాలా హడావిడిగా ఉంటుందండి. చాలా వరకు మా హస్బెండ్ అనేది సపోర్ట్ చేస్తున్నారు. బాబుకి పెద్ద అబ్బాయికి చూస్తున్నాడు. అలా ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండాలండి పిల్లలకి చూడడానికి. మా హస్బెండ్ అనేది నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటారు. అతను అలా చూడబట్టే నేను ఇక్కడ పని అనేది వంట అనేది స్పీడ్‌గా చేసుకోగలుగుతున్నాను. మన దగ్గర టైం చాలా తక్కువగా ఉందని స్పీడ్‌గా చేసుకుంటున్నాను అన్నదనమాట. ఎందుకంటే మధ్యలో మళ్ళీ ఒకవేళ మా చిన్నబ్బాయి లెగిసిపోయాడంటే నాకు అస్సలు వాడెనకట్ల అయిపోతుందండి. ఇంకా పూజ అనేది ఇంకా కొంచెం లేట్ అవుతుంది. అందుకే వాడికి స్కూలుకి మనం పంపించేయాలని ఫాస్ట్‌గా ఇక్కడ ఉప్మా అనేది రెడీ చేసుకున్నాను. అలాగే ఇక్కడ పాయసం ఫుల్‌గా కుక్ అయిపోయింది. దాంట్లోకి తగినంత పాలనేది వేసుకున్నాను. వేసుకొని ఒక్కసారి ఇలా బాగా కలిపేసుకోవాలి.
ఇప్పుడు ఆ కడాయిలో బొంబాయి రవ్వ అంతా తీసేగా కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు వేసుకుంటున్నాను. మనం కట్ చేసుకున్న ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇక్కడ పూజ కోసం నేను పక్కన కొంచెం వడపప్పు అనేది నానబెట్టుకొని పెట్టుకున్నానండి. దాంట్లో వడపప్పు వేసుకున్నాను. వడపప్పు అంటే పెసరపప్పు. సో, ఇలా నానబెట్టుకొని పెట్టుకున్నాననమాట. ఈ వంట అంతా కంప్లీట్ అయ్యే లోపల అది కొంచెం నానుతుంది కదా! సో, అలా పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ పోపు కూడా మనకి బాగా ఫ్రై అయిపోయింది. ఉల్లిపాయలు కూడా మంచిగా కలర్ వచ్చి బాగా వేగాయండి. ఇప్పుడు దాంట్లో తగినంత వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దాంట్లో తగినంత ఉప్పు వేసుకున్నాను. బాగా కలుపుకొని పెట్టుకున్నాను. కొంచెం బాయిల్ అవ్వగాన మనం బొంబాయి రవ్వ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ పాయసం కూడా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసుకున్నాను. ఉప్మా అయిపోయిందండి. తీసి ఇద్దరికి, మా హస్బెండ్‌కి, మా బాబుకి ఇద్దరికి టిఫిన్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ పులిహారం కోసం ఫస్ట్‌గా ఒక మిక్సీ జార్‌లో చిన్న అల్లం ముక్కలు అనేది కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ జావ అనేది అయిపోయింది. సో, పక్కన స్టవ్ పెట్టి పాయసంలోకి అనేది కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో మన దగ్గర ఉన్న బాదం పప్పులు, జీడిపప్పులు అనేది ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ సన్‌లైట్ రావడం కొంచెం బ్లర్ అయిపోయిందండి. కొంచెం వీడియో అనేది ఇక్కడ కొంచెం ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు అనేది పాయసంలో వేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ అయిపోయినట్టుగానండి పాయసం. మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటాను. ముందుగా మనం మిక్సీ జార్‌లో మనం అల్లం వేసి కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! పులిహోరలోకి. ఇప్పుడు ఒక కడాయిలోని కొంచెం ఆవాలు, 2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 2 ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై అవ్వాలి. అంటే పులిహోరలోకి మసాలా అండి. సో, బాగా ఫ్రై అయిపోయాక వీటిని మిక్సీ జార్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. ఇది మిక్సీ ఆడించుకోవాలి మనం. దీంట్లో కొంచెం మనం ఉప్పు అనేది వేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆ ఘాటు అనేది పోతుంది. అందుకని ఘాటు కోసం కొంచెంగా ఉప్పు అనేది వేసుకున్నాను. అలాగే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్‌లో మళ్ళీ కొంచెం ఆవాలు, అలాగే కొన్ని ఎండుమిర్చి వేసుకున్నాను. పులిహోరలో పోపు కోసం తాలింపు వేసుకోవాలి కదా! కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా! ఆ వాటర్ పిప్పంతా సెపరేట్ చేసి చింతపండు వాటర్ అనేది ఆ పోపులో వేసుకున్నాను. దాంట్లో తగినంత సాల్ట్ అనేది వేసుకున్నాను. మనం ఇప్పుడే కలిపెట్టుకున్నప్పుడే సాల్ట్ అనేది కరెక్ట్‌గా చూసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు అనేది వేసుకున్నాను. ఫస్ట్ మనం రైస్ ఉడుకుతున్నప్పుడు పసుపు అనేది వేసుకోలేదు. ఎందుకంటే మనం పాయసం కోసం సెపరేట్ చేసాం కదా రైసు.
సో అందుకోసమే నేను అలా చేసుకోలేదు. ఇక్కడ మనం మిక్సీ పట్టించుకున్న ఆవాలు, ఎండుమిర్చి, అల్లం మసాలా ఏదైతే ఉందో ఈ మనం మరుగుతున్న ఈ చింతపండు పేస్ట్‌లో అనేది ఈ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్టుగైతే ఈ పులిహోర అనేది చాలా బావుంటుంది. అందరూ పులిహోరలు చేసుకుంటారు. బట్ ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి. చాలా బావుంటుంది పులిహోర అనేది. సూపర్ ఉంటుంది. టేస్టు ప్రసాదం పులిహోర లాగానే ఉంటుంది. చాలామంది మిరియాలు వేస్తారండి. ధనియాలేస్తారు, మిరియాలేస్తారు. ఇంకా ఘాటు ఎక్కువైపోతుంది. పిల్లలు తింటారు కదా! తినలేరు. మనం పక్కన ఒక స్టవ్ ఆన్ చేసుకొని, ఆయిల్ వేసుకొని, కొంచెం పల్లీలు, పచ్చిశనగపప్పు, అలాగే మినపప్పు వేసుకుంటున్నాను. పులిహోరలోకి 2 సార్లు తాలింపు వేసుకోవాలి. అందుకనే ఇక్కడ తాలింపు పెట్టుకోవడానికి ఇక్కడ ఆయిల్‌తోనే ఇక్కడ శనగలు, పచ్చి శనగపప్పు, అలాగే మినప్పప్పు వేసుకొని తాలింపు పెట్టుకుంటున్నాను. దీంట్లోని ఈ చింతపండులో కొంచెం బెల్లం, అలాగే కొంచెం ఇంగువ అనేది వేసుకున్నాను. ఇంగువ చాలా తక్కువగా వేసుకోవాలి. బెల్లం కూడా చిన్న ముక్క వేసుకుంటే పులుపు అనేది కరెక్ట్‌గా బ్యాలెన్స్ అవుతుంది. సో అందుకే బెల్లం కూడా వేసుకున్నాను. చాలా తక్కువగా ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్నాను. అన్నం చల్లారబెట్టేసుకున్నాను పెద్ద ప్లేట్‌లో. సో దాంట్లోనే ఈ పులిహోర మిక్చర్ అంతా కలుపుకొని మంచిగా కలుపుకోవాలండి. అన్నం వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడు పులిహోర అనేది కలుపుకోకూడదు. ఎందుకంటే మొత్తం మెత్తగా అయిపోతుంది. బాగా చల్లగా అయిన తర్వాత పులిహోర మిక్చర్‌ని కలుపుకుంటే చాలా పొడి పొడిగా బావుంటుందండి. తినప్పుడు కూడా బావుంటుంది. ఇప్పుడు అదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ ఉంది కదండీ! మనం పోపు వేయించుకున్నప్పుడు ఆయిల్ అంతా వేసుకున్నాను. వేసుకొని దాంట్లో మనం ఉడకబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా! దాన్ని తాలింపు పెట్టుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర నేనెప్పుడూను పూజలు చేసినప్పుడు మనం నిత్యం వాడేది మాత్రం ఎప్పుడు నేను వాడనండి పూజలు చేసినప్పుడు. ఉప్పు గానీ, ఆవాలు గానీ, జీలకర్ర ఏదైనా కొత్త ప్యాకెట్ ఏదైనా ఉంటే అది మాత్రం ఓపెన్ చేసి దాంతోనే నేను ఏవైనా చేస్తాననమాట. ఈ అలవాటు అనేది నేను మా అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నానండి. నాకు ఆవిడ ఎప్పుడు ఏ పూజ చేసినా కూడా ఎప్పుడు వాడేది మాత్రం ఇంట్లో నిత్యం వాడే అంటే నిత్యం ఉప్పు ఏవైనా వాడుకునేది మాత్రం ఆవిడ ఎప్పుడూ చేయదు. సపరేట్‌గా వేరే ప్యాకెట్లు తెచ్చి పసుపు గానీ, ఆవాలు గానీ, జీలకర్ర కానీ ఏదో సపరేట్‌గా వేరే ప్యాకెట్ నుంచి నేను కట్ చేసి వేసుకుంటాను. సో శనగలు కూడా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ నేను డ్రెస్ మార్చుకొని ఇక్కడ పూజ కోసం అంతా సిద్ధం చేసుకుంటున్నాను. ముందుగా మనం ఇక్కడ ముగ్గు వేసుకోవాలండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పద్మం వేసుకున్నాను. 8 రెక్కల పద్మం అనేది వేసుకుంటున్నాను. ఆ పద్మంకి ఇరువైపులా బొట్లు, కుంకుమ, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకుంటాను. అలాగే ముందుగానే మనం పీటని సిద్ధం చేసుకొని ఉంచుకున్నాను. ఏ రోజైతే ఆ రోజే పీటని శుభ్రం చేసుకోవాలండి. దాని ముందు రోజు పీటను శుభ్రం చేసుకోవడం అలా చేసుకోకూడదు. అమ్మవారికి సంబంధించింది ఏది కూడా ఆ రోజే చేసుకోవాలి. ముందు రోజు మాత్రం ఎప్పుడూ చేసుకోకూడదు. అలాగే ఇక్కడ వినాయకుడికి, అలాగే నా దగ్గర చిన్న విగ్రహాలు ఉన్నాయి. లక్ష్మీదేవికి, అలాగే ఆ వెంకటేశ్వర స్వామికి ఇక్కడ కొంచెం చిన్న గిన్నెలో పాలు వేసుకొని అభిషేకం చేశాను. ముందు వినాయకుడిని కూర్చోబెట్టాను. తర్వాత లక్ష్మీదేవి పటాన్ని పెట్టాను. తర్వాత చిన్న విగ్రహాలు లక్ష్మీ, వెంకటేశ్వర స్వామి విగ్రహాలని కూడా పెట్టుకున్నానండి. లక్ష్మీదేవి ఒక్కడినే కాదు స్వామివారిని కూడా పెట్టి పూజ చేసుకుంటున్నాను. ముందు విఘ్నేశ్వరుడికి పువ్వులతోనే అలంకరించుకోవాలండి. ముందు ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరుని తలుచుకొని ముందు అతనికి తాంబూలం అనేది ఫస్టుగా పెట్టాను. నమస్కరించుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి మనం పెట్టుకోవాలి. పువ్వులు అనేది అలంకరించుకుంటున్నాను. మనం లక్ష్మీ పూజే కాదు, వినాయకుడి పూజ ఏ పూజ చేసినా ముందుగా మనం చేసుకునే ఫస్ట్ పూజ ఏంటంటే వినాయకుడికండి. వినాయకుడికి అంతా అయిన తర్వాతే మనం మిగతా దేవుళ్ళకి ఏమైనా చేయాలి. పువ్వులనేది అలంకరించుకోండి. ఇక్కడ లక్ష్మీదేవి కోసం నేను సారీ అనేది తీసుకున్నాను. గాజులు, అలాగే కాజల్, పెన్సిల్ ఇవన్నీ తీసుకున్నాను. అవన్నీ పెట్టుకున్నాను. అమ్మవారికి తాంబూలం కూడా పెడుతున్నాను. అలాగే నేను చేసి పెట్టుకున్న ఇక్కడ
పాయసం, పులిహార, శనగలు, వడపప్పు, చలిమిడి ఇవన్నీ పెట్టుకున్నాను. అమ్మవారికి తాంబూలం అన్నీ పెట్టుకున్నాను. అన్నీ సర్ది పెట్టుకుంటున్నానండి. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి దీపం వెలిగిస్తారు. ఇదే ప్రతిరోజు మా ఇంట్లో పూజ చేసినప్పుడు ఫస్ట్ దీపం మాత్రం మా హస్బెండే వెలిగిస్తారు. ఆయన తర్వాతే నేను వెలిగిస్తానండి. నేను చాలా దగ్గరలో విన్నాను కూడాను. ఇంటి యజమాని ముందుగా మనకి ఇంటి దీపం పెట్టాలి అని నేను అన్నీ సర్ది పెట్టేసుకుంటే మా హస్బెండ్ వచ్చి దీపం పెడతారు. ఇద్దరం కలిసి దీపం పెడతామండి. అది ఒక్కొక్కసారి అతను కావకపోయినప్పుడు మరి తప్పని పరిస్థితుల్లో నేనే పెట్టుకుంటుంటాను. ఇక్కడ పూజ అంతా నేను చేసుకున్నాను. సో, ఈ పూజ అనేది మీకు నచ్చిందా? ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసుంటే సారీ అండి. క్షమించండి. అలాగే అమ్మవారికి అదే వేడుకున్నాను. ఏవైనా తప్పులయ్యి ఉంటే క్షమించమ్మా అని. నాకు తో తోచిన నా దగ్గర తోచిన దాంతో నేను ఇలా పూజ అనేది సింపుల్‌గా చేసుకున్నానండి. ఈ పూజ మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఆహ్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేయడం ద్వారా వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది ఈ వీడియో అనేది. నాకు కూడా కొంచెం పాజిటివ్‌గా అనిపిస్తుంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ విధంగా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి నాది. అమ్మవారి అష్టోత్తరాలు, అలాగే మహాలక్ష్మి అష్టకం అన్నీ చదువుకున్నాను. అమ్మవారికి దీపం, ధూపం, నైవేద్యం అన్నీ పెట్టుకున్నాను. ఈ పూజలో నార్మల్‌గా వాడే కర్పూరమైనా పర్వాలేదండి. కానీ పచ్చ కర్పూరంతోనే హారతిస్తే అమ్మవారికి చాలా ఇష్టం. మనం ఇంతకుముందు నేను చేసే వీడియోలో ఇక్కడ హారతిచ్చుకుంటున్నానండి. ఇంతకుముందు ఏడుకొండలవాడి స్వామి పూజ చేసినప్పుడు కూడా నేను అక్కడ పచ్చ కర్పూరంతోనే హారతిచ్చానండి. ఇక్కడ అమ్మవారికి పచ్చ కర్పూరం తెలిస్తే చాలా మంచిది. మొత్తానికి నా పూజ ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. ఈ పూజ కానీ మీకు నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొత్తాన్ని చెప్పడం మర్చిపోయాను. ముందుగా నేను ముగ్గు వేసుకున్నాను కదా! ముగ్గు అనేది ఎలా ఉందండి? ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.